హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కిచెన్ అండి. ఫ్రెండ్స్, మరి ఈరోజు గంజి రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇంత షార్ట్ పద్ధతి అయితే కానే కాదు. కంపల్సరీగా 2.5 గంటల పాటు ఈ గంజి రెసిపీ అన్నది జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు కేవలం ఒక 10 మినిట్స్లో వీడియో అయితే ఎడిట్ చేసి చూపించేస్తున్నాను. గంజి రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఇక్కడ ఎలా ఉందో గంజి. ఫ్రెండ్స్, మరి పొయ్యి వెలిగించేటప్పుడు ఇలా డైరెక్ట్గా నేల మీద కాకోకుండా ఈ రకంగా ఒక 3-4 అంగుళాలు ఇసుక లాంటిది మట్టి కానీ వేసి వెలిగించారనుకోండి, రోడ్డు చాలా సేఫ్గా ఉంటుంది. ఏంటి మన అవసరం గురించి రోడ్డుని పాడు చేయటం మంచి పద్ధతి కాదు కదా. సో మేమైతే ఈ రకంగా ఒక 3 ఇంచెస్ వరకు ఇసుకేసి అప్పుడు మా పొయ్యి అయితే వెలిగిస్తున్నాం. ఫ్రెండ్స్, మరి ఈ గంజి తయారు చేసిన కుక్ ఒక నంబర్ కూడా నేను మీకు ఇస్తున్నాను. ఏంటి తను ఈ గంజిగా కాకోకుండా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అన్నీ చాలా బాగా వండుతాడు. సో విజయవాడలో అవైలబుల్గా ఉంటాడు ఇతను. ఎవరైనా వంట చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. ఇతని చేతి వంట అయితే చాలా బాగుంటుంది. సో కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, మరి ఇక్కడ చూస్తున్నారు కదా, దబరా ఒకటి పెట్టేసుకొని దీంట్లో మ్యాక్సిమం ఒక 70% ఆఫ్ వాటర్ వరకు నింపేసామన్నమాట. చూడండి, పద్ధతి అయితే చాలా బాగుంటుంది రెసిపీ. సో ఫ్రెండ్స్, మరి ముస్లిమ్స్ తెల్లారుజామున 4 గంటల నుండి సాయంత్రం 6:30 వరకు మంచినీళ్ళు ముట్టుకోకుండా ఏం తినుకోకుండా ఉపవాసం అయితే ఉంటుంటారు. సో అట్లీస్ట్ ఉమ్ము కూడా మింగరు అనమాట స్టాక్ చేసి. సో సాయంత్రం 6:30కి మరి ఉపవాసం అయితే విరగొట్టడం జరుగుతుంది. అలాంటి సమయంలో మరి గంజి సేవిస్తారనమాట. అంత 14.5 గంటల పాటుగా ఉపవాసం ఉండి మరి గంజి సేవించిన తర్వాత ఎంత ఎనర్జెటిక్గా ఈ గంజి ఉంటుంది అన్నది మీరు ఒకసారి ఊహించవచ్చు. 2 కిలోల టమాటాలు అయితే తీసుకొని కోసేసుకోవాలి. అలాగే కొత్తిమీర 4 పెద్ద కట్టలు అనమాట. అండ్ దాని తర్వాత వచ్చేసి 4 చిన్న కట్టలు పుదీనా, అలాగే కరివేపాకు కూడా తీసుకున్నాం ఇక్కడ. ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. సో ఇంకా వేరే వైపు ఏం చేస్తున్నాం అంటే చిన్న పొయ్యి ఒకటి వెలిగేస్తున్నాం. ఎందుకంటే ఈ కుర్మా వండటానికి ఇలాంటి చిన్న పొయ్యి ఒకటి సపరేట్గా వేసుకుంటారు అనమాట. కొంతమంది దాంట్లోనే కలిపేస్తూ ఉంటారు. కానీ ఈ వంట మేస్త్రి గారు ఏం చేస్తున్నారంటే సపరేట్గా దీనికి చేస్తున్నారు. ఆయన స్టైల్లో ఆయన తయారు చేస్తున్నారు అనమాట. రుచి అయితే చాలా బాగుంది. ప్రాసెస్ చూడండి. ఏంటి రంజాన్ నెలలో సహజంగా బారులు కడుతుంటారు సాయంత్రం 5:30కి అట్లాగా గంజి గురించి. ఫ్రెండ్స్, మరి ఫస్ట్ టైం నా ఛానల్ మీద మీరు వచ్చి ఉంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే ఒక లైక్ కూడా ఖచ్చితంగా చేయండి. ఏంటి లైక్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్లో. ఈ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఉల్లిపాయలని వేయించడం జరిగింది. ఏంటి దాని తర్వాత వచ్చేసి టమాటాలు కూడా వేసారు ఇక్కడ. సో ఈ రకంగా కదుపుతూ ఉండాలి. ఎండాకాలం వచ్చింది కాబట్టి పొయ్యిల దగ్గర నిలబడితే మామూలు సెగలేదన్నమాట. నేను కూడా 2.5 గంటల పాటుగా ఏ సీన్ మిస్ అవ్వకోకుండా అలా షూట్ చేస్తూ నిలబడిపోయాను ఇక్కడ. చేసి మీకు చూపెట్టాలి అసలు ఈ గంజి ఎలా ప్రిపేర్ అవుద్ది అన్నది సీక్వెన్స్ చూపెట్టాలనేసి నేను కూడా 2.5 గంటల పాటుగా అదే ఎండలో నిలబడ్డాను. ఫ్రెండ్స్, మరి చూడండి, చూపిస్తున్నాను. ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి వీడియోని. ఏ ఇంగ్రీడియంట్ కూడా మిస్ అవ్వకోకుండా మీకు ఎక్కడైతే చూపిస్తున్నానో చూడండి. కుర్మా ఇక్కడ రెడీ అవుతుంది. మామూలుగా ఉపవాసాలు ఉండేటప్పుడు ఫ్రెండ్స్ మొత్తం 14.5 గంటల పాటు ఉపవాసం ఉంటారు కాబట్టి అతిగా మసాలా వేసి చేసినా కానీ మంట లాంటిది వస్తుంది కడుపులో. అందుకని అలా రాకోకుండా చాలా నార్మల్ పద్ధతిలో అయితే ఇతను వంట అయితే వండటం జరిగింది ఇక్కడ. మసాలా అసలు ఎక్కువే అనిపించదు అనమాట. చాలా కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి ఇక్కడ వండటం జరుగుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అందుకే నేను వీడియో షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇదే ఇలా ఉందంటే ఇంకా చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ మామూలుగా ఉండదు అనమాట. ఈజ్ ఎ మాస్టర్ చెఫ్. మంచి వంట మేస్త్రి. తన నంబర్ కూడా ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నాను చూడండి. ఈయన విజయవాడలో లభ్యంగా ఉంటాడు. మీకు కావాలి అనుకుంటే కాంటాక్ట్ చేయగలరు ఈ నంబర్కి. ఫ్రెండ్స్, మరి రెసిపీలో ఏంటంటే ఉట్టి నూకలతోనే గంజి చేసేవచ్చు. చేసేస్తే ఏమవుద్దంటే మరి పొద్దున్న 4 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు అంటే 14.5 గంటల పాటుగా ఉపవాసం ఉంటారు కాబట్టి ఉట్టి నూకల గంజి తాగితే కాస్త కష్టం అనిపించవచ్చు. వామిటింగ్ వచ్చేలాగా కానీ అలాంటి సెన్సేషన్ ఏమన్నా ఫీల్ అవ్వచ్చు. సో అందుకని ఏం చేస్తారంటే దీంట్లో లైట్గా కుర్మా లాంటిది కలుపుతారనమాట. సో ఎవరైనా తాగేవచ్చు అనమాట. సో కాస్తంత మసాలా అయితే దీంట్లో కలపడం జరుగుతుంది కుర్మా.
సో చూడండి, రెసిపీ చాలా బాగుంటుంది. మసాలా అయితే మ్యాక్సిమం ఇక్కడ రెడీ అయిపోయింది అనమాట. నిప్పు కూడా ఆరిపోయటం జరిగింది. కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి ఎలా ఉందో, కలర్ మామూలుగా లేదు. అది చూస్తే ఎంతో మంట పడుతుందేమో, అబ్బో ఎంత ఎర్రగా ఉంది ఏంటి అని అనుకుంటారు, కానీ చాలా నార్మల్గా ఉందన్నమాట. ఒక గంట పాటు పట్టేసింది ఈ వాటర్ అంతా బాయిల్ అవటంలో. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎసరైతే వచ్చేసింది అనమాట. నీళ్లు సరసర మరుగుతున్నాయి. ఇంకా ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవబోతుంది ఫ్రెండ్స్. ఈ రకంగా సరసరమని కాగటానికి నీళ్లు గంట పాటు పట్టేసింది అనమాట. ఇంకా అది వచ్చేసిన తర్వాత ఇంకా నూకలు, సన్నటి నూకలు, బాగా సన్న నూకలు ఉంటాయి కదా, పిండి కాకోకుండా దానికన్నా కొద్దిగా నూకలాగా అనమాట, అదేమో వేసేయాలి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, ఇలా వేసేటప్పుడు ఖచ్చితంగా పక్కాగా కదుపుతూ ఉండాలన్నమాట. లేదనుకుంటే అది పిండిలాగా తయారైపోయి శుద్ధ ఉండగా అయిపోద్ది. ఇక్కడ మటుకి చాలా బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఇక్కడ లేడీ కష్టపడుతున్నారు చూడండి, ఇంకా బాగా మిక్స్ చేయాలన్నమాట. సో మేస్త్రి గారు అయితే ఇంకా చేతిలో తీసేసుకున్నారు కర్రని. ఇంకా ఇక్కడ నుంచి మిక్సింగ్ స్టార్ట్ అవుద్ది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఈ రకంగా కదుపుతూ ఉండాలి. కదుపుతూ ఉంటే గడ్డ కట్టుకోకుండా చూడాలన్నమాట పిండిని. ఆ వేసిన నూకల్ని ఎట్టి పరిస్థితుల్లో శుద్ధగా అయిపోకోకుండా ఈ రకంగా పొయ్యి దగ్గర అంత సగ దగ్గర నిలబడి మిక్స్ చేస్తూ ఉండాలి. మామూలు కష్టం కాదు. నేను కూడా కెమెరా తీసుకొని పక్కనే ఉన్నాను, సెగ అయితే మామూలుగా లేదు. సో ఫ్రెండ్స్, వీడియోకి లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. దాని తర్వాత వచ్చేసి పుదీనా, కొత్తిమీర, ఉప్పు ఇవన్నీ కలిపేసి వేసేయటం జరిగింది. ఈ రకంగా మంచి రెసిపీని అయితే ఒకటి చూపిస్తున్నాను చూడండి. మామూలు టేస్ట్ ఉండదు అనమాట. చాలా బలం కూడా ఇది. యూస్ఫుల్ రెసిపీ అనేసి నేను అంతగా కష్టపడి మీకు చూపిస్తున్నాను. గంజి అన్నది చాలా మంచిది ఆరోగ్యానికి. చక్క చూస్తున్నారు కదా, ఇది స్పెషల్లీ దీని గురించే తయారు చేపిస్తారనమాట. ఈ రకంగా కనీసం 5 అడుగుల బార్ ఉంటుంది నాకు తెలిసి. 5 అడుగుల పైన ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నా పరిస్థితి చూస్తున్నారు కదా, మొహం అంతా చెమటలు. సో నేనైతే ఖచ్చితంగా 2.5 hours నుంచి ఇక్కడ నిలబడి ఉన్నాను అనమాట. 2.5 గంటల నుంచి నిలబడి ఉన్నాను. సో ఇక్కడ గంజి అయితే తయారవుతుంది చూడండి. సాయంత్రానికి ఒక టిఫిన్ తీసుకొని వెళ్ళి చక్కమని పోసుకొని తాగేసినంత ఈజీ కాదనమాట గంజి చేయటం అంటే. పొయ్యి దగ్గర సగ చూసారు కదా, మామూలుగా ఇక్కడ సగ వస్తుంది, బగ్గులాడుతుంది. గంజి అసలు ఎలా తయారవుద్ది ఏంటి అన్నది నేను విజువల్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చాలా కష్టమైన పని అనమాట ఇది. అయినా కానీ అంతసేపు నేను ఇక్కడే కెమెరా తీసుకొని పొయ్యి దగ్గర ఉండి అసలు ఈ ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది అన్నది నేను మీకు చూపెట్టాలని అయితే ట్రై చేస్తున్నాను. సో వాచ్ ఇట్ ఫ్రెండ్స్, అండ్ లైక్ ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ప్యూర్ వెజ్ రెసిపీ అనమాట. అవసరం వస్తే దీంట్లో నాన్ వెజ్ కీమా కూడా కలుపుతారు. దీంట్లో కీమా చేయించేసి చికెన్ కానీ మటన్ కానీ వేస్తూ ఉంటారు. బట్ ఇదైతే ప్యూర్ వెజ్ రెసిపీ ఇది. ఈ రకంగా కుర్మాన్ అయితే దీనికి యాడ్ చేసేయటం జరిగింది. ఇప్పుడు గంజికి మంచి రూపం అయితే రాబోతుంది అనమాట. ఇప్పటివరకు గంజి కేవలం నూకల రంగులోనే ఉండేది. ఇప్పుడు వచ్చి మసాలా పడింది కదా ఫ్రెండ్స్, మసాలా పడిన తర్వాత దాని అందం వేరేగానే ఉంటుంది. సో టేస్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రాసెస్ వచ్చేసి 2ంటికి 2:30కి ఫినిష్ అయిపోతుంది. ఇంకా సాయంత్రం 5 వరకు లైట్ సెగ మీద కాస్తంత వేడిగానే ఉంటుంది. ఇంకా సాయంత్రం 5కి స్టార్ట్ చేస్తారు డిస్ట్రిబ్యూట్ చేయటం. చూశారు కదా, ఫైనల్లీ రైస్ సూప్ అయితే గంజి అన్నది రెడీ అయిపోయింది. సో ఇంకా ఇక్కడ మంట కూడా అంత కాకోకుండా తగ్గించేస్తారనమాట. ఇంకా ఉన్న మంట మీదే అలాగా సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. దాని తర్వాత డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తారు. సో ఫ్రెండ్స్, మరి మీకు మంచి గంజి రెసిపీ అయితే ఒకటి చూపించేసాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మా ఫ్రెండ్స్ మరి మొట్టమొదటిసారిగా మీరు నా ఛానల్ని చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. టిల్ దెన్ టడా బై బై, సీ యూ, టేక్ కేర్.